బ్రేకింగ్ న్యూస్ యూట్యూబర్ హర్ష సాయిపై యువతి ఫిర్యాదు చేసింది. హర్ష సాయి తన్ను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తోంది. ఆ యువతి నార్సింగి పిఎస్ లో హర్ష సాయిపై యువతి ఫిర్యాదు చేసింది. అడ్వకేట్ సహా నార్సింగి పిఎస్ కి వచ్చింది. యువతి హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తోంది ఆ యువతి. యూట్యూబర్ హర్ష సాయి ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా హర్ష సాయి అన్న పేరు కొత్తేమీ కాదు. ఇప్పుడు హర్ష సాయి వార్తల్లోకి ఎక్కాడు. ఎందుకంటే ఒక యువతి ఫిర్యాదు వల్ల. హర్ష సాయి తన్ను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఒక యువతి ఆరోపిస్తోంది. ఆరోపించడం మాత్రమే కాదు, ఏకంగా నార్సింగి పిఎస్ కు వెళ్లి హర్ష సాయిపై ఆ యువతి ఫిర్యాదు చేసింది. అడ్వకేట్ తో సహా నార్సింగ్ పిఎస్ కు వెళ్ళింది ఆ యువతి. ఆ దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి హర్ష సాయి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. యూట్యూబర్ హర్ష సాయిపై యువతి ఫిర్యాదు చేసింది. తను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు హర్ష సాయి అంటోంది ఆ యువతి. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రణీత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఆ యువతి ఇంకా హర్ష సాయిపై ఎటువంటి ఆరోపణలు చేస్తోంది? అయితే కాశీపురమైన నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి యువతి వచ్చింది. ఒక అడ్వకేట్ ని తనతో పాటు తీసుకొచ్చి పోలీసులకు ఈ ఫిర్యాదు చేసింది. ప్రధానంగా యూట్యూబర్ హర్ష సాయిని తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తన దగ్గర 2 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే తాను అసలు స్పందించడం లేదనేటువంటి కంప్లైంట్ ని నార్సింగ్ పోలీసులకు యువతి ఇచ్చింది. అయితే ఇందులో హర్ష సాయితో పాటు హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ పైన కూడా ఈ యువతి ఫిర్యాదు చేసింది. అయితే యువతికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రముఖంగా బిగ్ బాస్ లో ఆమె గత సీజన్ లో కూడా పాల్గొన్నది. సో ఆమె డీటెయిల్స్ అయితే పోలీసులు బయటికి చెప్పడం లేదు. ప్రస్తుతానికైతే ఇంకా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే బాధితురాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ డబ్బులు ఎప్పుడు చెల్లించింది అనేటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా నార్సింగ్ పోలీసులకు ఆ యువతి ఇస్తున్నట్లు తెలిసింది. సాధారణంగానే హర్ష సాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే యూట్యూబ్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, చాలా చోట్ల అతడు అనేక మందికి డబ్బులు పంచుతున్నటువంటి వీడియోస్ మనకి సోషల్ మీడియాలో అతని గురించి కనిపిస్తాయి. అయితే మొత్తం అతడు అసలు ఏం చేస్తున్నటువంటి విషయాన్ని చాలా మంది గతంలో చర్చించుకునేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా యువతి ఫిర్యాదు 2 కోట్ల రూపాయల వరకు కూడా తాను ఇచ్చాను అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రెసెంట్ ఇంకా నార్సింగ్ పిఎస్ నుండి బాధితురాలు బయటికి రాలేదు. ఆమె వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం పెళ్లి చేసుకుంటారని చెప్పేసి 2 crores అమౌంట్ తీసుకొని ఇప్పుడు మాట దాటవేసినటువంటి ఫిర్యాదు నిమిత్తం హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ పైన నార్సింగ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేస్తుంది. ప్రణీత, పోలీసులు ఏం చెప్తున్నారు? కేసు ఫైల్ అయిందా? అలాగే హర్ష సాయి కానీ హర్ష సాయి ఫ్యామిలీ నుండి కానీ ఫ్రెండ్స్ నుండి కానీ ఈ విషయం మీద ఎటువంటి రియాక్షన్స్ ఏమైనా వస్తున్నాయా? అయితే ప్రస్తుతం ఇప్పటికే ఇన్సిడెంట్ తెలిసింది కాబట్టి ఇంకా దీని మీద రియాక్షన్స్ అయితే ఎవరివి రాలేవు. సో ప్రెసెంట్ ఇంకా బాధితురాలు పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఇంకా ఆమె ఇచ్చినటువంటి డీటెయిల్స్ ని పోలీసులు వెరిఫై చేస్తున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళ మీద పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తారు. సో రిజిస్టర్ చేసిన తర్వాత ఎట్లయినా సరే పోలీసులు నోటీసులు ఇస్తారు కాబట్టి ఆ నోటీసులకి వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ ఇస్తారు అనేటువంటి కూడా చూడాల్సింది. సో ప్రెసెంట్ బాధితురాలు బయటికి వచ్చి ఏమైనా మీడియాతో మాట్లాడుతుందా అనేటువంటి కూడా చూడాల్సింది. రైట్ ప్రణీత, సో అది ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోనే ఆ యువతి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక బిగ్ బాస్ సీజన్ లో కూడా ఈమె పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో యూట్యూబర్ హర్ష సాయి తన్ను మోసం చేశాడని ఆ యువతి ఆరోపిస్తూ ఉంది. మోసం చేయడమే కాదు, తన దగ్గర 2 కోట్ల రూపాయలు డబ్బు తీసుకుని ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసుకోకుండా ఇప్పుడు మాట దాటేశాడు అంటూ కంప్లైంట్ చేసింది ఆ యువతి.